జయ శ్రీ కుసుమహరనాథ్. శ్రీహరనాథ మహాప్రభువు తన భక్తులకు వ్రాసిన వేలాది లేఖలు పాగల్ హరనాథ్ అను పుస్తక రూపంలో ప్రసిద్ధి చెందినవి. భగవద్గీత, భాగవతము మరియు సకల ఉపనిషత్తుల సారమంతయు వీటి యందు ఇమిడి ఉన్నది. ఈ అపూర్వ లేఖలు అందరూ చదవదగినవి. కుసుమహరనాథ మహాప్రభుని హృదయామృతము పాగల్ హరనాథ్ లేఖావళి మొదటి భాగం 32వ లేఖ. ప్రాణమే అయిన రాధ, మకరందం పూత పూసిన నీ జాబును అందుకొని మనస్సు హృదయం ఆనందంతో మత్తిల్లిపోయాయి. ఇక్కడే ఒక మాటను చెప్పని, నిన్ను నీవు ఇలా హేయమైన పాపివిగా ఎన్నడూ తలంచవద్దు. కృష్ణనామాన్ని స్వీకరించిన వారి చెంతకు వెళ్ళేందుకు కూడా పాపం భయపడిపోతుంది. కేవలం ఒక్కమారు కృష్ణనామం స్మరిస్తే ఆ స్మరించిన వ్యక్తిని సుదర్శన చక్రం 4 దిక్కుల నుండి రక్షిస్తూనే ఉంటుంది. అంతేకాదు, కృష్ణుడే స్వయంగా అతనిని రక్షిస్తూ ఉంటాడు. ఇక పాపం అనేది అతని వద్దకు ఎలా చేరగలుగుతుందో చెప్పు. దానికి మాత్రం ప్రాణభయం లేదా? అందువలన ఎప్పుడూ కూడా ఆ విధంగా ఆలోచనలు పెట్టుకొని కృష్ణునకు కష్టం కలిగించవద్దని చెబుతున్నాను. ఒక భర్త తన భార్యను ప్రాణప్రదంగా ప్రేమిస్తున్నాడు. అయినా ఆ భార్య మాత్రం ఎప్పుడు చస్తున్నాను అని భర్తతో అంటూ అతనికి అర్థం లేని కష్టాన్ని కలిగిస్తుంటే దానివలన ఆ భర్త మనస్సు ఎంత బాధపడుతుందో ఆలోచించి చూడండి. అదేవిధంగా మీ వంటి భక్తగణం మిమ్మల్ని మీరు పాపులం అని అనుకుంటుంటే కృష్ణుడు ఎంతో బాధపడతాడు. అందువలన ఈ విధంగా చేయవద్దని చెబుతున్నాను. మీ హర కుసుమహర 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 కుసుమహర. 33వ లేఖ. ప్రాణమే అయిన రాధా, నీ జాబును చదివి పరమానందాన్ని పొందాను. కృష్ణుడు నీకు శ్రేయమును చేకూర్చునుగాక. ప్రస్తుతం మిమ్మల్ని చూడాలని ప్రాణం కొట్టుకులాడిపోతున్నది, ఆరాటపడిపోతున్నది. ఆ శుభదినాన్ని కృష్ణుడు ఎప్పటికి తీసుకుని వస్తాడో తెలియటం లేదు. పిల్లలందరూ బాగున్నారని విని ఆనందిస్తున్నాను. కృష్ణుడు వాళ్లను సుఖంగా ఉంచునుగాక. మీ ప్రయత్నము, మీ సాధనల ఫలితంగా నా మాదిరి మహాపాపికి కూడా ఆ రసమయ కృష్ణుని చరణ సన్నిధిని ఒకంత స్థానం లభిస్తుంది. అలాంటి ఆశతోనే ప్రస్తుతం ఉంటున్నాను. నీవు కృష్ణుని జీవన ధనము, నీ శరీరం ఆయన సొంతమే. మీరు లభించటం వలన నేను ధన్యుడనయ్యాను. నా మనస్సులోని భావాలను యథాతథంగా వ్యక్తపరచటం కుదరదు. అందుకు తగిన శక్తి కూడా నాకు లేదు. అందుకే ఊరకున్నాను. నామంలో విశ్వాసం ఇంత దృఢంగా ఉన్నప్పుడు, నామమే సాక్షాత్ కృష్ణుడని భావిస్తున్నప్పుడు భవరోగములే నివారణ అవుతుండగా ఇక సామాన్య శారీరక వ్యాధులను గురించి వేరే చెప్పాలా? నామాన్ని నిర్జన ప్రదేశంలో ఏకాంతంగా ఉచ్చైస్వరంతో గానం చేస్తే ప్రేమాశ్రువులు తమంత తాముగా జలజల రాల్తాయి, ప్రవహిస్తాయి. అనురాగము, ప్రేమ అనేవి రెండు ఒకే చోట ఒకటిగా కూడి ఉంటాయి. అనురాగము యొక్క స్థూల భావమే కామము అనే పేరుతో పిలువబడుతున్నది. ఉచ్చమైన సంస్కరింపబడిన భావములతో కూడిన అనురాగము యొక్క పేరే ప్రేమ. ఇనుము, బంగారము ఈ రెండును ధాతువులే, ఖనిజములే. కానీ రంగులోనూ విలువలోనూ ఆ రెంటికి చాలా వ్యత్యాసం ఉన్నది. కామమునకు ప్రేమకును కూడా ఉన్న సంబంధం ఇలాంటిదే. ఒకటి ఇనుము, రెండవది బంగారం.
ప్రేమకు సాటి ప్రేమయే, ప్రేమకు ఫలం ప్రేమయే, ప్రేమ యొక్క రుచి ప్రేమయే. ఈ జగత్తులోనే కాదు, ఏ జగత్తులో కూడా ప్రేమకు సరితూగగల వస్తువు కానీ, దానిని గురించి వివరించి చెప్పే భాష కానీ లేనేలేదు. దేనిని రుచి చూస్తే అమరత్వం సిద్ధిస్తుందో, దేనిని త్రాగే అవకాశం లభించి దేవతలు అమరులు అయ్యారో, దేని తీయదనం మాధుర్యం గురించి గ్రంథాలలో ఎక్కడ పడితే అక్కడ అనేక విధాలుగా ప్రస్తుతిస్తూ వ్రాయబడిందో, ఆ అమృతం కూడా ప్రేమ ముందు ప్రేమతో పోలిస్తే చవిలేని చప్పటి చవిటి నీరు అయిపోతుంది. అందుకనే ప్రేమకు సరితూగేది ప్రేమయే అని చెబుతున్నాను. ఏ ప్రేమ ద్వారా ఆ ప్రేమమయుడగు కృష్ణుని కూడా కట్టివేయగలమో, ఆ ప్రేమకు సరితూగగలది మరొకటి ఏదైనా ఉండగలదంటావా? అంతెందుకు, ప్రేమతో సరితూగటానికి పోల్చటానికి సాక్షాత్ ప్రేమ ధనమే అయినా ఆ కృష్ణుడే చాలడు. ఆ ప్రేమను ఆస్వాదించేందుకే జగత్ప్రాణమైన కృష్ణుడు గౌరాంగ రూపం ధరించి అశ్రుధారలతో ఊరూరా గడప గడపకు తిరిగాడు. ఏదైతే ఏ వస్తువైతే హరిని కూడా పిచ్చివానినిగా చేస్తుందో దాని పేరే ప్రేమ. ఇందుకనే శాస్త్రకారులు ప్రేమను గురించి తెలియచెప్పేందుకై కృష్ణుని నాట్యమాడించును ప్రేమ, భక్తునిచే గంతు వేయించును ప్రేమ, కడకు తాకూడా నృత్యము సేయు, ఆ త్రయమొక్కచో మిలనమై శోభించి నాట్యమొనరించుటది అబ్బురమ్ముగాదే అని అన్నారు. అందువలన ప్రేమకు సాటి ప్రేమయేనని అంటున్నాను. కృష్ణుడు నీకు ఆ ప్రేమను ప్రసాదించునుగాక. దానిని చూచి నేను ఆనందిస్తాను. నామ సముద్రాన్ని మదించటం వలన మాత్రమే ఆ అమూల్య రత్నాన్ని ప్రేమను పొందగలుగుతాము. మరి ఏ ఇతర మార్గం ద్వారా కూడా దానిని పొందలేము. అందుకే శ్రీమద్ భాగవతంలో హరేర్నామ హరేర్నామ హరేర్నామైవ కేవలం కలౌ నాస్తేవ 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 గతిరన్యథా అని పదే పదే చెప్పబడింది. అందువలన ఎల్లప్పుడూ నామ సముద్రాన్ని మదిస్తూనే ఉండు. రత్నాన్ని పొందనే పొందుతావు, ఇందుకు సందేహం లేదు. పొందితే నీవు తృప్తి పొందుతావు. అంత మాత్రమే కాదు, నీ పూర్వతరముల వాళ్ళు, నీ తరువాత తరముల వాళ్ళు అందరూ కూడా తృప్తి చెందుతారు. ఈ శరీరం కోసమని ఏమాత్రమూ చింతపడకు. శరీరం నిరోగం అయినా రోగభూయిష్టమైన ఎలాగైనా సరే ఏదో ఒక రోజున అయినా తప్పక వెళ్ళిపోతుంది. అమృతాన్ని పొందిన దేవతలు కూడా శారీరక వ్యాధుల బారి నుండి ఏ విధంగానూ తప్పించుకోలేకపోయారు. వ్యాధి అనేది శరీరం యొక్క ధర్మం. అందువలన ఇక భయం దేనికి? కృష్ణునిదే అయిన శరీరాన్ని కృష్ణునికే సమర్పించేసేయి. ఆయన దానిని తనకు ఎలా ఇష్టమైతే అలాగే చేసుకుంటాడు. నీవు తీసుకునే ఆహారంలో తమోగుణాన్ని రజోగుణాన్ని రేకెత్తించే వాటిని మాత్రం తినవద్దు. అలా అన్నానని ఒక్కమారుగా ఆ విధంగా చేయవద్దు. ఈ ప్రపంచానికి సంబంధించిన ఏ వస్తువును తినవద్దని దాని భావము కాదు. తీపి పదార్థాలు మొదలైన నీకు ఇష్టమైన వాటిని తిను. అలా అని వాటిని అమితంగా భుజించడం కూడా నిషిద్ధమే. మితిమీరిన భోజనం తినటం ఎలా నిషిద్ధమో ఒక్కసారిగా మరీ తగ్గించి తినడం కూడా నిషిద్ధమే. ఆహార పానీయ విహారము మొదలైన వాటినన్నింటినీ ఒక నియమానికి కట్టుబడి ఉండేటట్లుగా ప్రయత్నించాలి. దేనిని హద్దు దాటనీయరాదు. హద్దు లోపల ఉంటే మంచి ఫలితం లభిస్తుంది. దీనికి ఏ సందేహము లేదు. దేని విషయంలోనూ దేనిని గురించి అధికంగా ఆలోచించటం, ఎక్కువగా ఆదుర్దా పడటం కూడదు. ఏ పనిని చేయటానికి భయం కలుగుతుందో అలాంటి పనిని గురించి ఆలోచన చేయటానికే భయపడిపోయేందుకు ప్రయత్నించు. నీవు చేసిన ఏ పనిని కూడా రహస్యంగా ఉంచేందుకు ప్రయత్నించకు.
ఏ పనులను చేసిన తరువాత వాటి జ్ఞాపకమే నీ మనస్సుకు బాధ కలిగిస్తుందో అసలు అలాంటి పనులకు దూరంగా ఉండటమే కర్తవ్యం. నలుగురికి బహిరంగంగా చెప్పుకునేందుకు వీలులేని పనులను చేయనే వద్దు. ఏది ఏమైనా అందరూ నీ మాదిరిగానే ఉండి ఉంటే ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టి స్వర్గానికి వెళ్ళాలని ఎవ్వరూ కోరుకోరు. నీ హర. కుసుమహర కుసుమహర కుసుమహర. 34వ లేఖ. పరమానురాగమయమైన అమ్మా శ్రీ రాధికాబాబు సతీమణి. అమ్మా, ప్రకృతిని గురించి నేనేమి ఎరుగుదునని నీకు చెప్పమంటావు? ఆమెను గురించి విపులంగా చెప్పటం మాట అటుంచి ఆమె ఘనతలోని శక్తిలోని రవ్వంతను గురించి అయినా చెప్పటానికే ఎవరికీ శక్తి చాలదు, లేదు కూడా. అమ్మా, మిమ్మల్ని నేను ఇంతగా ఎందుకని ప్రేమిస్తున్నానో తెలియదు. మీ సుగుణాలను తెలుసుకొనినందువలన కాక కేవలం ప్రేమించాలి, అది బాగుంటుంది అని అనిపించింది కనుకనే ప్రేమిస్తున్నాను. మీ గుణములను గ్రహించగలిగిన, మిమ్మల్ని తెలుసుకొనగలిగిన శక్తి ఎవరికీ లేదు. ఒకవేళ అది ఆ శక్తి ఎవరి వద్దనైనా ఉన్నదంటే కేవలం ఆ కృష్ణుని వద్దనే. ప్రకృతి ఎవరి సొంతమో, ఎవరికి చెందినదో ఆయన ఒక్కడే ఆమె గుణములను, శక్తిని గ్రహించగలడు. వాటిని గురించి చెప్పేందుకు కేవలం ఆయనకే కొంతవరకు సామర్థ్యం ఉన్నది. ఈ జగత్తులో కనిపిస్తున్న వాటి అన్నింటికీ మీరే మూలాధారం. అన్నీ మీలోనే ఉన్నాయి. మీరే కనుక సృజించి పోషిస్తూ ఉండకపోతే వీటిలో ఏ ఒక్కటి ఈ ప్రపంచంలో ఉండనే ఉండదు అని మాత్రం నేను చూడగలుగుతున్నాను, గ్రహించగలుగుతున్నాను. అందుకేనమ్మా మీ శరణు కోరుతున్నాను. నిజం చెప్పాలంటే ఈ జగత్తులో ఉన్నదంతా ప్రకృతియే. అమ్మా, పురుషాభిమానంతో నేను ఎంతగా గర్విస్తున్నా నిజానికి నేను కూడా ప్రకృతినే. ప్రకృతిని కాక మరేమీ కాలేను కూడా. అమ్మా, బంగారము, వెండి, వజ్రము, మాణిక్యము, కెంపు మొదలుగా ఏవేవి మనకు కనిపిస్తూ ఉన్నాయో అవి అన్నీ కూడా మట్టియే, మట్టి కాక మరేమీ కాదు. అదేవిధంగా అమ్మా, నీవు, నేను, కుక్క, పిల్లి, చెట్టు, ఆకు, పురుగు, కీటకము ఇలా మనకు కనిపిస్తున్నవన్నీ కూడా ప్రకృతి కాక మరేమీ కావు. అన్నీ ఆ ప్రకృతియే. ఏకైక పురుషుడైన కృష్ణుడు చైతన్యమయమైన రూపం ధరించి ఈ అనంత ప్రకృతితో నిత్యము మహారాసలీలను సాగిస్తూ ఉంటాడు. అమ్మా, ఈ రాసలీల అనాది, అనంతము, నిత్యము. అమ్మా, దీని పేరే మహారాస. ఉన్న ఒకే ఒక పురుషుడు లేదా చైతన్యము ఆ కృష్ణుడొక్కడే. ఆయన మహాప్రకృతితో ఎప్పుడు ఏదో రూపంతో క్రీడిస్తూనే ఉంటాడు. ఈ ఖేలకు విరామం అనేదే ఉండదు, అంతమనేదే ఉండదు. అమ్మా, ఈ రాసలీలను గురించి ఆలోచిస్తూ బ్రహ్మ, శివుడు మొదలైన వారందరూ చింతనా సముద్రంలో పడి మునగానాం తేలానాం అయిపోతున్నారు. ఇది నిజముగా ఇట్టిది అని గ్రహించడానికి ఆ కృష్ణుడు ఒక్కడు తప్ప మరెవరు సమర్థులు కారు. ఎవరికి ఆ శక్తి లేదు. ఈ ఖేల యొక్క తత్వమును ఆ కృష్ణుడు మరియు ఆ మహాప్రకృతియగు రాధ మాత్రమే ఎరుగుదురు. ఇతరులకు అది అసంభవం. ఏమైనా అమ్మా, నా ప్రతి అడుగును తప్పు పట్టకు. అమ్మా, మీ ఖేల ఏమిటో మీకే ఎరుక. కాకపోతే మీరు ఎవరిని అనుగ్రహిస్తారో, ఎవరి మీద దయతలుస్తారో వారికి మాత్రమే తెలుస్తుంది. ఇతరులకు అది అర్థమే కాదు. మీ హర. కుసుమహర కుసుమహర కుసుమహర. జై కుసుమహర, జై కుసుమహర, జై కుసుమహర.
పత్రావళి గోష్ఠి సభ్యులందరికీ నా నమస్కారములు. ఈరోజు ఒకటో భాగంలో 34వ లేఖకు నా వివరణ. ఈ లేఖను మన ప్రభు హరనాథులు శ్రీ రాధికాబాబు సతీమణికి వ్రాసిన లేఖ. పరమ అనురాగమైన అమ్మా అని ఎంతో ప్రేమతో అనురాగంతో సంబోధిస్తూ వ్రాసిన లేఖ. ప్రకృతిని గురించి వివరాలు ఆమె ప్రభువును కోరినట్టుగా లేఖ ద్వారా అర్థమవుతున్నది. దానికి మన ప్రభువు ఏమంటున్నారంటే, అమ్మా, ప్రకృతిని గురించి చెప్పగలిగిన శక్తి నాకు లేదు. ఆమె యొక్క గొప్పదనము మహిమలను ఏ విధంగా వర్ణించడం సాధ్యమయ్యే పనేనా అంటున్నారు. రాధికాబాబు ఎంత కృష్ణభక్తి కలవాడో ఆయన భార్య కూడా ఆయనకు తగిన ఇల్లాలే. అందుకే మన ప్రభువు ఆమెతో, నిన్ను నేను అమితంగా ప్రేమిస్తున్నాను, ఎందుకంటే నీలోని సుగుణాలను చూసి మిమ్మల్ని అభిమానిస్తున్నట్టుగా అనుకోవద్దు. మిమ్మల్ని ప్రేమించాలన్న నా గాఢమైన కోరిక కాబట్టి ప్రేమిస్తున్నాను. మిమ్మల్ని తెలుసుకొనగలిగిన శక్తి మా వద్ద లేదు, కేవలం కృష్ణుని వద్ద మాత్రమే ఉన్నది. ఏలననగా కృష్ణుడు ఒక్కడే పురుషుడు, మనమంతా స్త్రీలమే. ఆ ప్రకృతి కృష్ణుని సొంతం కాబట్టి ఆమె యొక్క గుణములను, శక్తిని ఆయనే గ్రహించగలడు. ఆ ప్రకృతి విశేషములను చెప్పే ప్రతిభ ఆ కృష్ణునికి మాత్రమే సొంతము. ఈ జగత్తులో కనిపిస్తున్న వాటన్నిటికీ మూలాధారం మీరే, అంటే స్త్రీలే. ఆమెతో అంటున్నారు ఇవన్నీ మన బాబా. మాలోని అన్ని శక్తులు, మీలోనే అన్ని శక్తులు ఇమిడి ఉన్నాయి. ఈ సృష్టిని పోషించి పెంచేది మీరే. మీరు లేకపోతే ఈ ప్రపంచంలో ఏమీ మిగలదు. అదే నేను గ్రహించిన సత్యము. అందుకే మిమ్మల్ని శరణు వేడుకుంటున్నాను. అమ్మా, ఈ జగత్తులో ఉన్నది అంతా ప్రకృతియే. అమ్మా, పురుషాభిమానంతో నేను గర్విస్తున్నానేమో, కానీ నేను కూడా పురుషాకారంలో ఉన్న స్త్రీనే, మరేమీ కాను. అమ్మా, బంగారము, వెండి, వజ్రాలు అన్నీ కూడా భూమి నుండే, అంటే ఆ మట్టిలో నుండే వచ్చినవి. మట్టి కాక ఏమీ కాదు. మనం కూడా ఆ మట్టిలో కలిసిపోయేవాళ్ళమే. అమ్మ, నీవు, నేను, కుక్క, పిల్లి, చెట్టు, ఆకు, పురుగు, కీటకము అన్నీ ఆ ప్రకృతి. ఏకైక పురుషుడు ఆ కృష్ణుడే. ఆయన చైతన్య రూపంలో ఈ అనంత ప్రకృతితో మహారాసలీలను సాగిస్తాడు. ఆ ప్రకృతి అస్తిత్వము కలిగినది. అమ్మా, ఈ రాసలీల అనాదిది, అంతము లేనిది, అనాది అయినది, నిత్యము, సత్యము. అమ్మా, అదే మహారాస చైతన్య స్వరూపుడైన ఆ శ్రీకృష్ణుడు ఈ ప్రకృతితో కలిసి ఎప్పుడు ఏదో రూపంలో ఆడుతూనే ఉంటాడు. ఈ ఆటకు అంతము లేదు. అమ్మా, ఈ రాసలీల గురించి ఆ త్రిమూర్తులు కూడా ఆ రహస్యం తెలుసుకోవాలని ఆలోచిస్తూ ఉంటారు. కానీ సత్యమేమిటో తెలుసుకొనలేరు. దాని యథార్థ రూపము కనుగొనడం వారికి సాధ్యం కాలేదు. కేవలము కృష్ణుడు ఒక్కడే సమర్థుడు, ఇక ఎవరికీ శక్తి లేదు. ఈ కేల యొక్క ఆ ప్రేమతత్వమును కృష్ణుడు మరియు ఆ ప్రకృతి రూపమైన రాధ మాత్రమే ఎరుగుదురు. ఇతరులకు రహస్యమే. అందుకే అమ్మ, నా మీద కోపం తెచ్చుకోవద్దు. అమ్మ, మీ కేల ఏమిటో మీకే తెలుసు. మీ అనుగ్రహము, దయ ఎవరి మీద ఉందో వారికే అర్థమవుతుంది. మిగిలిన వారికి అసాధ్యమైన విషయము అంటూ లేఖను ముగించారు. ముఖ్యంగా ఈ లేఖలో ప్రకృతి మాత యొక్క విశిష్టత, స్త్రీల ఔన్నత్యం గురించి ప్రస్తావించారు. మన ప్రభువు తన లేఖల్లో శ్రీమూర్తి యొక్క మహిమను విశదీకరించారు. ఎన్నోసార్లు వివరించారు. యుగళముగా నుండి, అంటే భార్యాభర్తలిద్దరూ కలిసి ఆ యుగళమూర్తులైన కుసుమహరులను, అంటే ఆ రాధాకృష్ణులను భజించుట చేతనే ప్రేమ సాధ్యపడుతుంది అన్నారు.
సాధ్యపడుతుంది. పురుష ఆత్మాభిమానం విడిచి, ఆ స్వాభిమానం విడిచి స్త్రీభావంతో ఆ ప్రభువును భజించమని చెప్తున్నారు. సృష్టిలో ఉన్నది అంతయు ప్రకృతియే కనుక ప్రకృతియే. ఇంకా ఆ కృష్ణుడి కన్నా వేరే పురుషుడు లేడు. కేవలం నటించడానికే ఈ పురుష వేషం మనకు లభించింది. అన్నిటికంటే మధుర ప్రేమ శ్రేష్టమైనది. ఆ మధుర రసంతో నిండిన భక్తునికి ప్రేమ యొక్క ఉన్నతమైన స్థితి ప్రాప్తిస్తుంది. అందుకే మన ప్రభు హరనాథులు అనేక సార్లు కుసుమతల్లి యొక్క మహత్యమును గురించి కూడా విశదీకరించారు కదా. ఆ వ్రజ మధుర రసమునందు కృష్ణుని అన్ని కళలు ప్రకటితమవుతాయి. ఆ ప్రేమ రసమ ఎట్టిదని ఎవరికి మాటలలో బోధపరచుటకు అవకాశము ఉండదు. కాబట్టి ఆ ప్రభుని మనస్సు కరిగించవలనన్నా మనం ప్రభునామస్మరణం చేయుచు ఆయన కొరకై భక్తి ఆనంద బాష్పాలు రాల్చాలి. ఆయన ప్రేమను పొంది నిత్యుడు కాదలిచినతో ఆయనను త్రికరణ శుద్ధిగా ప్రేమించడం ఒక్కటే మార్గము. మన దేహములు ఆత్మలు ప్రభు పాదములకు అర్పణ చేసి అతని ప్రేమలో మునిగి ఉండాలి. అప్పుడు బ్రహ్మానందము అనుభవించగలము. ఇంకా ప్రభు తన లేఖల్లో ఇలా అంటాడు, ఆ కృష్ణుడి కొరకై నీకు పిచ్చి ఎత్తిన ఎడల నీ కొరకై ఆయన కూడా పిచ్చి ఎత్తును. అందుకే నీవు ఆ కృష్ణ భక్తి యందు నిమగ్నుడవైనా నీకు ఆ ప్రేమాతి రాగము కలుగును. కావున ఈ ప్రకృతిలోని సర్వజీవులను ప్రేమించు. దయ చూడగల ఓర్పు శాంతము అలవర్చుకో. వాటితో సాంగత్యం చెయ్యాలి. ఆ విధంగా భగవద్ధ్యాసలో ఏకాంత విహారం చేస్తున్నప్పుడు ఆ ప్రియతముడు సర్వులలోనూ కనిపిస్తాడు. చెట్టు ఎప్పుడు తన వద్ద ఉన్నది ఇచ్చే కానీ ప్రతిఫలం కోరదు. ఆ భగవానుని పోషణం మీదే ఆధారపడుతుంది. ఇతరులకు నీడనిచ్చినా తన మధురమైన పండ్లను ఇచ్చినా ఆ మధుర రసముతో ఎన్నో కీటకాలకు విందు చేస్తుంది. వీటి సాంగత్యం వలన మన సద్గుణాలు అలవడతాయి మనకు కూడా. అందుకే ప్రభువును వీలు కలిగినప్పుడల్లా ఏకాంతవాసం చేస్తూ ఆ ప్రేమమూర్తిని మనసులో ప్రతిష్ఠించుకొని ఆ నామం స్మరించుకుంటూ విహరిస్తుంటే ఆ ప్రేమరత్నాలు మనకు సర్వంలోనూ కనబడతాయని చెప్తున్నారు. ఇంకా మన ప్రభు ఏమంటున్నారంటే, నీ భావానుభూతిని ఎవరితో పడితే వాళ్లకు చెప్పుకోకు. నీ హృదయానికి దగ్గరైన వాళ్ళకే నీ భావాలను పంచుకో. అంతేగాని నిన్ను అర్థం చేసుకోలేని వాళ్ళ దగ్గర మొరపెట్టుకున్నప్పుడు ప్రయోజనం ఉండదు. లేనిపోని దుర్గణాలు నీకు అలవడతాయి. ఆ ప్రభుని ప్రేమకు దూరం కావడం జరుగుతుంది. కాబట్టి ఏకాంత ప్రదేశములోనైనా ఆ ప్రభుని విరహం అనుభవిస్తూ ఉంటే ఆ ప్రకృతియే తన అసంఖ్యాకమైన రూపాలతో నీకు సహకారము ఇస్తుంది. ఆ నక్షత్రాలు, ఆ చంద్రుడు, ఆ చెట్లు, జీవాలు, చీమలు, పక్షులు, ఆ వెలుతురు, ఆ చీకటి అన్నీ కూడా ఆ హృదయనాథుని కోసమే నీలాగే విరహం పడుతున్నట్లుగా, ఆయన దర్శనం కోసం ఆరాటపడుచున్నట్టుగా నీకు ఆ ప్రకృతిలో కనబడి నీకు సహకార భావం చూపిస్తాయి. అమ్మా, మనం అందరము ఇక్కడకు వచ్చింది ఆ కృష్ణుని భజించడానికే. ఆ కృష్ణుణ్ణే ప్రాణానికి ప్రాణంగా ప్రేమించు. ఆ పరమాత్ముని పొందాలంటే నామస్మరణము ఒక్కటే సాధనము. మన జీవిత లక్ష్యం ఆయన సన్నిధికి చేరడమే. అప్పుడే మన మానవ జన్మ సఫలమవుతుంది. అంతేకాదు, పరిపూర్ణముగా నిండిన ప్రేమతో ఆయన కొరకు తప్పించాలి. పూర్తిగా ఆత్మసమర్పణ, ప్రతిఫలాపేక్ష లేకుండా సమర్పించుకోవాలి. అందుకే ఆ కృష్ణుడు మన హృదయాల్లో నివాసయోగ్యంగా ఉండడానికి మన హృదయాన్ని పవిత్రంగా ఉంచుకోవాలి.
ప్రేమతో నింపాలంటే నామస్మరణం ఒక్కటే శరణ్యం. కాబట్టి సర్వత్రా సర్వుల్లోనూ ఆ ప్రభు దర్శనం చేసుకోవాలి. దానికి ఒక చిన్న కథ చెప్తాను. అయోధ్యలో ఒక మహాత్ముడు ఉండేవాడు. ఒకరోజు ఆయన ఎక్కడికో వెళుతుంటే ఆ దారిని పోతూ ఉన్న ఒక దుర్మార్గుడు కర్ర తీసుకుని ఆ మహాత్ముని తలపై బలంగా కొట్టాడు. తలకు పెద్ద గాయం ఏర్పడింది. అప్పుడు స్పృహ తప్పి పడిపోయాడు. అక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రజలు చూసి అతన్ని హాస్పిటల్లో చేర్చారు. డాక్టర్ గారు ఆయన కట్టుకట్టాడు, చికిత్స చేశాడు. కొంతసేపటికి ఆ మహాత్మునికి మెలకు వచ్చింది. అంతలో ఆసుపత్రిలో పనిచేస్తున్నవాడు పాలు తీసుకొని వచ్చి, అయ్యా పాలు త్రాగండి అన్నాడు ఆ నౌకరు. దానికి మహాత్ముడు నవ్వి, నాయనా నీవు చాలా చిత్రమైన వాడివి, ఇందాకేమో కర్రతో నా పగల కొట్టావా, ఇప్పుడు పక్క మీద పడుకోబెట్టి సేవలు చేసి పాలు త్రాగిస్తున్నావా అన్నాడు. ఆ నౌకరికి ఆ మహాత్ముని మాటలు అర్థం కాక కంగారు పడ్డాడు. అయ్యా నిన్ను నేను కర్రతో కొట్టలేదు, వాడెవడో నిన్ను కొట్టాడు, నేను ఇక్కడ ఆసుపత్రిలో పనిచేసే నౌకర్ని అన్నాడు. అప్పుడు ఆ మహాత్ముడు నవ్వి ఆ నౌకర్తో, నాకు నీ సంగతి బాగా తెలుసులే, నీకు అనంత రూపాలు ఉన్నాయి. ఒకసారి కర్రతో కొడతావు, దుర్మార్గుడు అవుతావు, మరొకసారి నౌకరుగా మారి పాలు త్రాగిస్తావు. నిన్ను గుర్తుపట్టలేని వారి దగ్గర నీ చాతుర్యం చూపించు, నా దగ్గర కాదు. నీ మాయ అంతాను, నీ మాయ నాకు తెలుసులే, నా దగ్గరేమీ దాచలేవు అంటూ ఉండగా ఆ నౌకరుకు అంతా అర్థమైంది. తన ఎదుట ఉన్నది మహాత్ముడని, అతడు సర్వత్రా సర్వులలోనూ ఆ ప్రభు దర్శనమే చేసుకుంటున్నాడని. కావున మనం కూడా ఆ విధంగా ప్రకృతి అంతా ఆ భగవాను సృష్టి కాబట్టి సర్వత్రా ఆ భగవానునే దర్శించుకుంటూ అందరినీ ప్రేమిద్దాం. ఆ కుసుమహరుల ప్రేమకు పాత్రులవుదాం. అనుక్షణము ఆ ప్రభు నామస్మరణంతో ఆ ప్రభు ధ్యాసలోనే మన జీవితాలను చివరి వరకు కొనసాగిస్తూ ఆ పద సన్నిధిని చేరుకోవాలని మనసారా ఆ ప్రభుని ప్రార్థిద్దాం. జై కుసుమహర, జై కుసుమహర, జై కుసుమహర. శ్రీ కుసుమహరనాథ పాద చరణములకు నమస్కరిస్తూ సరళారాణి, గుంటూరు. కుసుమహర భక్తులందరికీ శ్రీదేవి నమస్కారాలు. ఈ 1వ భాగం 34వ లేఖ శ్రీ హరనాథ మహాప్రభువు శ్రీ రాధికా యోగి గారి ధర్మపత్నికి రాసి ఉన్నారు. ఎప్పట్లాగే బాబా ఇందులో అంటారు, ఈ ప్రకృతి యొక్క స్వరూపాన్ని వర్ణించడానికి నేను ఎంతవాడిని, అది వివరించడానికి అది ఎవరికీ సాధ్యం కాదు అంటున్నారు. ఎప్పట్లాగే తన ఆ తృణాదపి సునీచ అన్న భావంతో తాను గడ్డిపరక కన్నా హీనం అని తనని ఎంతో అల్పంగా చేసుకుని మాట్లాడతారు మన ప్రభు, మన తండ్రి. అయితే అదంతా మనల్ని మాయలో కప్పడానికి అని మనకి తెలుసు. ఆ కృష్ణ పరమాత్మయే మన హరనాథ మహాత్ముడు అని మనకు తెలుసు కాబట్టి మనం దాన్ని అర్థం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాం. ఇక్కడ ప్రభు అంటారు, ప్రకృతి స్వరూపాన్ని గురించి ఆ కృష్ణుడు ఒక్కడే అర్థం చేసుకోగలడు, వివరించగలడు. లేదా ప్రకృతి స్వరూపిణి అయిన రాధమ్మ, ఆవిడకి అది సాధ్యం అని చెప్తున్నారు. చరాచరములు అంటే మణిమాణిక్యాలు కానీ, చిన్న పెద్ద జీవరాశులు కానీ అన్నీ ఓనాడు మట్టిలో కలిసిపోవలసినవే. ఈ చర్మచక్షులతో చూడగలిగే ప్రతీదీ కూడా ప్రకృతి స్వరూపమే. అవన్నీ కూడా, ఆ కనిపించేవన్నీ కూడా అశాశ్వతములు, అనిత్యములు, అస్థిరములు అని మరొకసారి నొక్కి చెప్తున్నారు. స్త్రీ రూపధారులు, పురుష రూపధారులు అందరూ కూడా ఈ ప్రకృతి యొక్క అంశములే. అయితే పురుష స్వరూపులకు
పురుష రూపధారులకి ఆ పురుష అహంకారము ఉంటుంది అంటారు మహాప్రభు. కానీ స్త్రీ రూపధారులు వారికి ఒక డ్యూటీ పెట్టారు కదా మహాప్రభు, సృజించడము పోషించడము అనే ప్రక్రియలు నిర్వహించడం అనేది స్త్రీ స్వరూపిణులకు పెట్టారు కదా. అందువల్లనే ఈ కాలచక్రం, ప్రకృతి చక్రం నడుస్తుంది కదా. అంటే మాతృమూర్తులు బిడ్డలకు జన్మనివ్వటము, వారిని పోషించటము, వారు ఎదిగి పెద్దవారయ్యి అలా అలా లైఫ్ సైకిల్ నడుస్తూ ఉంటుంది కదా. అదే మహారాస. ఈ మహారాస అనాది, అనంతము, నిత్యము. ఆ భగవానుడు సృజించి పోషించి లయింపజేస్తూ ఉంటాడు, తిరిగి సృజించి పోషించి లయింపజేయడం. అలా ఆ ఖేల అనంతంగా సాగిపోతూ ఉంటుంది. ఇక్కడ క్షేత్ర బీజముల్లో క్షేత్రములే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు హర్నాథ్ మహాప్రభు. ఈ ప్రకృతి తత్వాన్ని, ప్రకృతి రహస్యాన్ని బ్రహ్మ మహేశ్వరులే ఛేదించలేక తలమునకలవుతూ ఉంటారు. దాన్ని సృజించిన కృష్ణ పరమాత్ముడు ఒక్కడే అది చేయగలడు. లేదా స్వయం ప్రకృతి స్వరూపిణి అయిన రాధమ్మయే ఆ ప్రకృతి తత్వాన్ని మనకు చెప్పగలదు అంటున్నారు. లేఖ చివరిలో ఆ అమ్మకు చెప్తున్నారు, అమ్మా నా ప్రతి అడుగును తప్పు పట్టకు అని. మనకి ప్రభు ఏం చెప్తున్నారు అని అనిపిస్తోందంటే, ఎదుటి వారిని అన్నింటికి తప్పు పట్టడం తగ్గించుకోవాలి అని. తప్పులెన్నువారు తండోపతండంబులుర్రి జనులకెల్ల నుండు తప్పు, తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు విశ్వదాభిరామ వినురవేమ. ప్రతి మాటకి కూడా ఒక చక్కటి అర్థము, ఇంకా ఎన్నో విపరీతార్థాలు ఉంటాయి. యద్భావం తద్భవతి. భావశుద్ధిని బట్టి మనకి వాటిలోని అర్థం గోచరిస్తుంది, స్ఫురిస్తుంది. అందువల్ల ఎదుటివారి ప్రతి పనిని, ప్రతి మాటను భూతద్దంలో చూడకుండా మంచి ఆలోచన సరళితో, పాజిటివ్ మైండ్ తోటి చూసినప్పుడు అంతా పీస్ఫుల్గా ఉంటుంది, జీవనం సాఫీగా హ్యాపీగా సాగుతుంది అని అంటున్నారు. ఇంకా ఆ అమ్మతో అంటారు, అమ్మా మిమ్మల్ని నేను ఇంతగా ఎందుకు ప్రేమిస్తున్నానో తెలీదు. మీ సుగుణాలను తెలుసుకొనినందువలన కాక కేవలం ప్రేమించాలి, అది బాగుంటుంది అని అనిపించింది కనుకనే ప్రేమిస్తున్నాను అంటున్నారు. ఇది ఆ అమ్మ వంకన చెప్తున్నా కూడా హర్నాథ మహాప్రభువు మనందరి యందు ఉండే అన్కండిషనల్ లవ్ ఆయనకి. బిడ్డలు క్షమించరాని తప్పులు చేసినా క్షమించగలిగేది మాతృమూర్తి మాత్రమే. ఆ రకమైన నిర్హేతుకమైన నిస్వార్థమైన ప్రేమని మన నాయన మన యందు కురిపిస్తారు, చూపిస్తారు. పెద్ద దండనకి మనం అర్హులమైనప్పుడు కూడా చిన్న చిన్న శిక్షలతో బెదిరించి వదిలేస్తూ ఉంటారు. పనిష్మెంట్ ఇచ్చేటప్పటికి కూడా ఆ బదులుగా వార్నింగ్స్ ఇస్తుంటారు. నిజంగా అనుభవించవలసిన బాధను
స్వప్నంలో అనుభవింపజేస్తాడు. అయినా సరే తప్పులు చేస్తూనే ఉంటాం, మన్నించమని వేడుకుంటూనే ఉంటాం. కాపాడు తండ్రి, కుసుమహర కుసుమహర, మన్నించి కాపాడు తండ్రి. కాపాడరా సఖా కుసుమహర, నన్ను రక్షింపరావేల కుసుమహర. కుసుమహర కుసుమహర. ఇప్పుడు పాగల హరనాథ్ 1 భాగంలో లెటర్ 34 వివరణిస్తూ భక్తకోటికి నమస్కరిస్తూ ఇక్కడ రాధికా బాబు సతీమణికి రాశారు. అంటే రాధికా నియోగి అని ఉన్నారు గొప్ప సాధకులు. ఈ రాధికా నియోగి బాబుని రాధావల్లభ కలుసుకోమని చాలాసార్లు చెప్పినట్టుగా నేను చదివాను. వారి సతీమణికి ఇప్పుడు ఏంటంటే ఆయనకు అంటే రాధికా నియోగి బాబుకు చెప్పింది చెప్పాడు ప్రకృతి గురించి. భార్య కూడా ఎలా చెప్పాలో అలా చెప్తున్నాడు. అమ్మా, ప్రకృతి గురించి నేనేం ఎరుగుతానమ్మా, నాకు తెలియదమ్మా అంటున్నాడు. ఎందుకంటే ఆమె యొక్క నిగూఢ శక్తి గురించి విపులంగా చెప్పడం మాట అటుంచి ఆమె ఘనతలోని శక్తిని రవంతను కూడా చెప్పడానికి ఎవరికి శక్తి చాలదు అంటున్నాడు. అంటే నాకు తెలుసు ప్రకృతిని కంట్రోల్ చేస్తున్నాను అని అభిమాన పిచ్చాచం వదలాలి. ఆమెకు శరణ్యం అయితే తప్ప అర్థం కాదు. ప్రకృతి ఎప్పుడు కూడా టు గివ్ ఇట్. చెట్లు చూడండి ఇస్తాయి, ఎన్ని పళ్ళు పండినా మనం రాళ్ళేసి కొట్టినా పళ్ళు వేస్తాయి కానీ రాళ్ళు నివ్వదు. టు గివ్ ఇట్, లవ్ మీన్స్ టు గివ్ ఇట్. అందుకే ప్రేమను నేర్చుకునే వరకు చెట్లతో స్నేహం చేయమంటాడు హరనాథ్. అంత అద్భుతంగా చెప్తాడు. అందుకని మిమ్మల్ని ఎందుకని ప్రేమిస్తానో తెలియదయ్యా అంటే నా గుణమే ప్రకృతి శక్తి, స్త్రీ స్వభావం, అందువల్ల నేను ప్రేమిస్తాను అని అంటున్నాడు. నాకు ప్రేమించడం తప్ప ఇంకొకటి తెలియదు కాబట్టి ప్రేమే తెలుసు చెట్లకు. అలాగ మనకు ప్రేమే కలిగి ఉండాలి. అది రాధే యొక్క మహాభావంలో ఒక భావం. అందువలన మిమ్మల్ని ఎందుకు ప్రేమిస్తున్నా నాకే తెలియదు అంటాడు. ఎందుకంటే ప్రేమించడం తత్వం అంతే. కాబట్టి ప్రేమించాలి, అది బాగుంటుంది అనిపించింది కనుక నేను ప్రేమిస్తున్నాను అంటాడు. అక్కడ అర్థం ఏమిటి? ఇక్కడ అనురాగ భక్తి, అనురాగం బిడ్డకు ఎలా అందిస్తుందో తల్లి అలా అందిస్తుంటాడు హరనాథ్. మీ గుణంలో గ్రహించగలన మిమ్మల్ని తెలుసుకునే శక్తి ఎవరికి లేదు 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 అంటాడు. ఎందుకంటే పక్కన కూడా చెప్పాడు, ఈ యొక్క బ్రహ్మ శివుడు మొదలైన వారందరూ కూడా ఈ ప్రకృతి యొక్క గురించి తెలుసుకుందామని ఆ చింతన సముద్రంలో పడి మనగానాం తేలానాం అయిపోతున్నారు. మనం ఎంతండి ఆఫ్టర్ ఆల్. అందువల్ల దీన్ని వదిలేసి ఈయనెవరు, ఈయన హరనాథుడా కాదా, ఈ రూపం శాశ్వతం కాదు, భావం శాశ్వతం. ఒకప్పుడు కృష్ణుడు, ఒకప్పుడు గౌరాంగుడు, ఒకప్పుడు హరనాథ్. కాబట్టి రూపం కాదు, రూపాంతరం చెందినటువంటి ఆ భావాన్ని మనం కావాలి. కాబట్టి మనీ సీల్డ్ బుక్ అన్నాడు. అందుకే కాబట్టి దీని యథార్థ స్థితిని గ్రహించడానికి ఎవరికి చేత కాదు, ఒక్క కృష్ణుడు తప్ప. అందుకే ఆయన వాట్ ఐఎమ్ నేను నాకే తెలుసు మీకు తెలియదు అని అర్థం కూడా. ఎవరు సముద్రుడు కారు అంటున్నాడు, సమర్థులు కారు. ఆయన ఉంచుకునే శక్తి ఎవరికి లేదు కాబట్టి తత్యాజవర సుందరీనాం, రాధను తప్ప ఎవరు ఉంచుకోలేదని చెప్పి ప్రకృతి యొక్క సృష్టి అనే గోపికను కూడా వదిలేశాడు. అంతటి మహాభావం ఉంటే తప్ప ఆయన ఉండలేడు. ఎవరికి శక్తి లేదంటున్నాడు. మరి ఈ కేల ప్రకృతి యొక్క తత్వం అనంతకర, ఇది ఆగదు. ఆ కృష్ణుడు మరి ఆ మహాప్రకృతి యొక్క రాధ మాత్రమే ఎరుగురు, వాళ్ళకే తెలుసు. అందువల్ల మనకు తెలియనప్పుడు అటు గురించి ఎందుకంటే అంత పరిశోధన శరణ్యం కాక. ఇది ఇతరులకు అసంభవం అని కూడా చెప్తున్నాడు. అంటే భ్రమ కలిగించేటువంటి కేల యొక్క లక్ష్యం కూడా ఆ కృష్ణుడే మహారాధ రాధేనే తెలుసు. కాబట్టి మిగతా వాళ్ళు తెలియదని చెప్తున్నాడు. సో నా ప్రతి అడుగును తప్పు పట్టద్దు అంటే మీరు నాపై కోపించద్దు అని. ఎవరి మీద ఏ దయ తెలుస్తారో వారికి తెలుస్తుంది అంటే ఆ యొక్క రాధ దయదలిస్తే తప్ప మనకు తెలియదు అంటున్నాడు. ఎందుకంటే అందుకని ఈయన ఏం చెప్తాడంటే ప్రకృతి ఎవరి సొంతం వారికి ఎవరికి చెందింది? ఒక్క కృష్ణుడికి చెందింది. అందుకే గౌరు కూడా ప్రయత్నం ఏం చేశాడు? ఈ రాధను అర్థం చేసుకోవటానికి, రాధాబ్రహ్మను అర్థం చేసుకోవటానికి రాధా అవతారం ఎత్తాడు. అంతరంలో రాధ, బహిర్కృష్ణ. అందుకే రాధ కృష్ణుడికి ఎలా విలపించిందో గౌరు కూడా అలా విలపించాడు. ఇది జీవులు ఎలా విలపించాలి ప్రభు కోసం అనేటువంటి ఒక మహా అవతారం. ఆయన ఒక్కడే ఆయన గుణములను శక్తిని గ్రహించగలడు. అందుకే గౌరాంగ అవతారం చాలా గొప్పది కృష్ణావతారం కంటే కూడా. రాధాభావాన్ని పొందాడు.
వాటి గురించి చెప్పింది కేవలం ఆయనకే కొంత సామర్థ్యం ఉందని చెప్తున్నాడు లార్డ్కి. మరి ఈ జగత్తులో కనిపిస్తున్న వాటన్నిటికీ మూలాధారం వారే. మరి కృష్ణ శక్తుల నుంచి మనందరం వచ్చాం అంటే రాధ అంగకాంతి అంటారు. సో ఈ శరీరానికి అస్తిత్వం లేదు, ప్రకృతిగా ఎగ్జిస్టెన్స్ ఉంది. ఎందుకంటే ప్రకృతి కృష్ణలో దాగి ఉంది కనుక మరి ఈ శరీరానికి ఉనికి లేదు. అవును, ఉనికి ఉంటుందా? ఉండేదిగా, శాశ్వతం కాదు కదా. కృష్ణలో ఉన్న ప్రకృతి యొక్క శాశ్వతం ఉంది. ప్రకృతికి దాని నుంచి మనం వచ్చాం, మనం పుట్టామంటే గిట్టక తప్పదు. ఈ శరీరంలో అస్తిత్వం లేదు, ప్రకృతికి అస్తిత్వం ఉంది, ఎగ్జిస్టెన్స్ ఉనికి ఉంది, ఉండబట్టి మనం రాగలుగుతున్నాం. కాబట్టి అందుకేనమ్మా మీ శరణ కోరుతున్నాను అంటే ప్రకృతికి అర్పణం అయిపోవాలి. ప్రకృతికి ఏ భావం? అర్పణాభావం. చెట్లకు అర్పణ, అలా అర్పణం అయిపోవాలా. నీవు రాధవైతే ఆయన కృష్ణుడు అవుతాడు. అందువల్ల నీ రాధాభావం అర్పణభావం నేర్చుకో అని బాగా చెప్తున్నాడు. పురుషాభిమానంతో నేను ఎంత గర్విస్తున్నా నిజంగా నేను కూడా ప్రకృతినే కదా అంటున్నాడు. పురుషుడు ఒక్కడే కృష్ణుడు, మనమంతా ఆయనకి చెందిన వారము. అందువల్ల నేను భగవానికి చెందిందాననేటువంటి భావన ఈ యొక్క భక్తుడికి ఉంటుంది, స్త్రీ స్వభావం ఉంటుంది. అందుకేం చెప్తున్నాడు? అమ్మ బంగారం, వెండి, వజ్రం అన్నీ కూడా, మాణికం అన్నీ కూడా మట్టి వికారాలే అంటున్నాడు. కాజ్ అండ్ ఎఫెక్ట్ థియరీ. కాజ్ అంటే మట్టి, మట్టి కార్యం అంటే కొండలు చట్టి. కానీ కొండలు చట్టి పోతాయి, వికారాలు అయిపోతాయి. కానీ దానికి మూలమైనటువంటి మట్టి అలాగే ఉంటుంది, కారణం. కాబట్టి మనమంతా మట్టి వికారాలం. మట్టి అంటే శాశ్వత మూల కారణం అని అర్థం. ఆ మూలానికి కారణం లార్డ్ కృష్ణ, అది వేరే సంగతి. కాబట్టి మనం చూస్తున్నది కూడా అదృశ్యం తన్నశ్యం, అది నశించిపోతుంది, ఉండదు. కనుక ఇవన్నీ కూడా మట్టి యొక్క వికారాలే. అందుకే జ్ఞానం ఏం చేస్తాడు? మట్టిని బంగారంగా చూస్తాడు. అందుకే ఇద్దరు భార్యాభర్తలు సన్యాసంలో దీక్ష తీసుకుని వెళ్తూ ఉంటే మధ్యలో ఒక నగ కనబడింది దారిలో. అయ్యో నా భార్య చూస్తే మొహం పడిపోతుంది, జల మట్టి వేసాడు కాలుతో. అట్లా ఆమె కనబడేది వచ్చేసింది. కొందరు తర్వాత నువ్వు నగ చూసావు అన్నాడు. నాకు అది మట్టిలా కనిపించి నీకు ఇంకా నగలా కనబడుతుందని చెప్పింది. చూసారా, మనం వాళ్ళని ఏదో మారుద్దాం అనుకుంటాం, వాళ్ళు మన్ని మార్చేస్తారు. కాబట్టి ఈ కుక్క, పిల్లి, చెట్టు, ఆగు, పురుగు ఇవన్నీ కూడా ప్రకృతికి వ్యతీతమైనవి. అవి కూడా ప్రకృతిలో నుంచే కానీ శాశ్వతం కాదు. కాబట్టి అవి అన్ని వికారములే. సో మనకి వికారం కలగకూడదు. ఈ యొక్క నగం చూసినా, శిలను చూసినా వికారం కలిగితే గోయిందా. మనం ఏం ఆలోచించాలా? ఇది రాధమ్మ యొక్క శక్తి, ప్రకృతి శక్తి. దీని మూలాన్ని ప్రేమించాలి. మనం నగలు చూడగానే బంగారం గుర్తు రావాలి, చట్టి, కుక్క, పిల్లి ఏమి చూడగానే ప్రకృతి గుర్తు రావాలి. అందువల్ల మనం మూలాన్ని చూడాలి. మూలాన్ని నీళ్ళు పోయటం అంటే ఏమిటి? ఆ భావాన్ని పట్టుకుంటే అక్కడికి వెళ్తాం. మనం భావానికి వ్యతిరేకమైనటువంటి ఈ ఆకారాలను చూసి మోసపోతున్నాం. కాబట్టి ఏకైక పురుషుడు ఏమైనా కృష్ణుడు ఒక్కడే. ఆయన స్టాటి కదలడు, బట్ చైతన్యమయమైన రూపం ధరించి జడస్థితిలో ఉంటాడు. కానీ అనంత ప్రకృతి నిత్యం మహారాస లీలను సాగిస్తూ ఉంటాడు. ఎవరు? రాధతోనే. రాధ లేకుండా ఏమి చేయలేరు. పార్వతి లేకుండా శివుడు ఏం చేయలేడు. అందువల్ల శక్తి కావాలి. శక్తి ఈజ్ డైనమిక్ మూమెంట్, కదులుతుంటుంది. రాస జరపడానికి ఆమె కారణం అవుద్ది. అందుకే రాసకు అధికారిని ఆమె. అందుకని పురుషుడు స్టాటిక్, కదలడు, జడస్థితిలో ఉంటాడు. అంటే అలాగే ఈ ప్రకృతి కూడా జడస్థితి. దీనికి అదిపేది ఎవరు? రాధమ్మే. ఇది మహారాష్ట్రలో ఎప్పుడు జరుగుతుంటుంది. మనం ఇదే బృందావనంగా చూడగలుగుతాం. అదే జీవన్ముక్తుడైన వాడు ఇదంతా వాసుదేవమయం అని చెప్పి, ఇదంతా ఆయన రాసని చెప్పి అనుకుంటూ ఉంటాడు. అంటే బృందావనం నీ ఉదయంలో ఉంటే నీ చుట్టూ ఉన్నది కూడా బృందావనం అయిపోతుంది అన్నమాట. కాబట్టి భక్తుడి యొక్క పాదములు కడిగే నీరు మహాతీర్థముల కంటే గొప్పదంట. అందుకే భక్తుడు గంగని పవిత్రం చేస్తాడు. గంగ అందరిని పవిత్రం చేస్తుంది అన్నమాట. గంగనే పవిత్రం చేయగలిగేవాడు ఎవరయ్యా అంటే భక్తుడు, ఈ రాధాభావం కలిగినటువంటి వారు అని అర్థం. కాబట్టి నిత్య మహారాసలీల జరుగుతుంది. ఈ రావడం పాటు అన్నీ మామూలే. అమ్మ ఈ రాసలీల అనాది, అనంతము, నిత్యము అంటే ఆది అంతం లేని వారిది. దీని పేరు మహారాస. ఇది అద్వైతము అంటున్నాం. సో ప్రకృతి అనేది ఎంత గొప్ప తెలుసా? ఇట్ ఈస్ ఎ ప్లే ఫర్ లార్డ్ జాయ్ఫుల్నెస్. ఇది ఆయన కోసం ఏర్పాటు. మనం ఆనందించాలి, ఆయన ఆనందపరచాలి. ఏ పాత్ర ఆ పాత్రతో కుంటివాడిగా వేస్తున్నా, అమ్మా నీకు ఆనందంగా ఉందా? ఏ ప్రభు ఆనందంగా ఉందా? అట్లా ఆనందపరచాలి తప్ప ఇది పాత్ర నిజంగా కుంటివాడు కావు.
కాబట్టి శరీరం కుంటిదంటే ఎట్లాగండి? ఆత్మ కుంటిత కాదు కదా. ఇప్పుడు నేను గుడ్డివాడిని అంటే ఎట్లా? నా ఈ శరీరం ఒక కన్ను పోయింది అనాల, ఆత్మ గుడ్డిదా అండి? కాబట్టి ఇది రాస, ఇది నటన. మీరు కుంటివాడైనా కుష్టివాడైనా ఏదైనా ఇదంతా ప్లే, ఇది నటన. ఆయన ఇచ్చిన ప్లేగా భరిస్తే ఏమీ కాదు. కాబట్టి ఇది ప్రకృతికి ఎలా అనుకోవాలి, కానీ ఇది నిజం కాదు. అందువల్ల ప్రకృతికి ఎగ్జిస్టెన్స్ ఉన్నది, ప్రకృతి నుంచి వచ్చిన మనం ఎగ్జిస్టెన్స్ కాదు. కాబట్టి ఉన్నది ఒకే పురుషుడు, ఒకే చైతన్యం, అది అద్వైతం. ఉన్నది కృష్ణుడు ఒక్కడే, ఆయనలో శక్తి దాగి ఉన్నది అంటున్నారు. రాధే కృష్ణ అంటే అదే అర్థం. ఆయన మహాప్రకృతితో ఎప్పుడూ ఏదో రూపంలో క్రీడిస్తూనే ఉన్నాడు. ఈ కీలక విరామం ఉండనే ఉండదు, రావణ బాడు జరుగుతూనే ఉంటుంది, అంతమనేదే ఉండదు అంటున్నాడు చూడండి. కాబట్టి రాధాకృష్ణ ఒకే వెలుగు. రాధాకృష్ణులు అర్థం కావడానికి ప్రకృతి పురుషుల యొక్క విడివిడిగా మనం వచ్చారు అర్థం కావడానికి. ఉన్నది ఒకే వెలుగు, ఆ లోకంలో ఇంకొక వెలుగు ఉండదు అని అర్థం. కాబట్టి ఈ రాసన గురించి ఆలోచిస్తూ బ్రహ్మ శివుడు మొదలైన వారు చింతన సముద్రంలో పడిపోయారు. అంటే అర్థం కాక అక్కడే ఉంటాం, అక్కడికి వెళ్తాం, అక్కడే ఉంటాం, అక్కడికి వెళ్తాం. కాబట్టి కృష్ణార్పణం అనేది ఒక్కటే మార్గము. చెప్పిందని చెప్పి ప్రభుజుడు అని తెలుగు తప్పుకుంటాడమ్మా, మీకేలా ఏమిటో మీకే ఎరుకో అంటే మీరు ప్రకృతి వాళ్ళు, మీరే సృష్టిస్తారు, మీరే పెంచుతారు, మీరే పోషిస్తారమ్మా, మీరు లైన్ చేయగలరమ్మా అంటే ఏం చేయాలంటే ఒక అపఖ్యాతిగా కాదు, స్త్రీ తలుచుకుంటే పుట్టగానే చంపేయగలదా లేదా? అలా కాకుండా స్త్రీకి మనం వ్యతిరేక భావంలో చూస్తే మనని నాశనం చేస్తాం లేదు, మన భావం అయిపోయి మన శరీరం పనికి రాకుండా పోతుంది. అట్లా స్త్రీలు అనేక శక్తులు కలిగి ఉన్నారు. కాబట్టి స్త్రీ అనేవాళ్ళు, స్త్రీతత్వం పొందిన వాళ్ళు కృష్ణునికి అర్పించాలి ప్రేమను, ఈ తత్వానంతా కూడా. కాబట్టి ఎవరికి అనుగ్రహిస్తారు అంటే ప్రకృతి దయగలిగితే వారికి మాత్రమే తెలుస్తుంది కృష్ణుడి యొక్క స్థితి. అందువల్ల ప్రకృతి మాత ఈ యొక్క కుసుమతి కుమారి దేవి యొక్క అనుమతి పొందితే అప్పుడు కృష్ణుని పొందగలం. అమ్మ నేను కన్యను, నాకు ఈడు వచ్చింది అమ్మ, నా యొక్క భర్త చేతులు పెట్టమని అమ్మని అడగాలి, తీసుకెళ్ళి అక్కడ అప్పచెప్పేస్తుంది. అది అర్థం. అక్కడ మనం డైరెక్ట్గా పొందలేము, అమ్మ ద్వారా అయ్యను గుర్తించాలి, అయ్యను పొందాలి అని అర్థం. సో ప్రకృతి కృపను పొందని వారు చాలా దెబ్బతింటారు. సరే వ్యాసుడు కూడా ఏం చేశాడు, కాశీని ఇంకోటి సృష్టిద్దామని చూశాడు. అయితే అన్నపూర్ణ మీద కోపము చాలా చేశాడు, అన్నం దొరకలేదు అనేటప్పుడు వేరే కాశీని తయారు చేసి గంగను సృష్టిద్దాం అనుకుంటే అప్పుడు ఇప్పుడు గంగ చెప్పింది, ఓ వ్యాస నాకు పార్వతికి ఎటువంటి భేదం లేదు, అభేదము, నువ్వు అలా ప్రయత్నం చేయవద్దు అంటాడు. కాబట్టి చూడండి, మరి ప్రకృతి కృపను పొందని వారే పురుషాంకారం. ప్రకృతి పొందనితే అంటే నువ్వు రాధివైతే, నువ్వు ప్రేమమయుడైతే, నువ్వు అర్పణ భక్తి ఉంటే వాడు కృష్ణుని పొందగలుగుతాడు. అదే అర్పణ బుద్ధి కావాలి. ప్రకృతి ఎలా అంటే మన బుద్ధి ఎలా ఉండదు చూడండి, మన ప్రకృతి అంటే మన బుద్ధి అని అర్థం కూడా. ఇవ్వడమే తెలిసింది ఎవరికి? ప్రకృతికి. హర్నాథ్ అంతే, ప్రేమించడం తెలుసు. అట్లా వాడికి ఇంకోటి తెలియదు, మనం కల్పించుకున్న భావనలు ఇవన్నీ కూడా. కాబట్టి ఇవన్నీ చెప్పాడు, ప్రకృతి గురించి చెప్పి అమ్మ నువ్వు రాధికా బాబుకి నీ ప్రేమను ప్రసాదించు, అలాగే రాధికా నియోగి బాబు నీకు ప్రేమను ప్రసాదిస్తాడు. ఇరువురు కూడా ఏక మనసులై ఉండాలి, అర్పణ బుద్ధి కలిగి ఉండాలి అని అర్థం చెప్తూ ఆమెను ఏ విధంగా అర్పణ చేయాలి, ఏ విధంగా త్యాగబుద్ధి కలిగి ఉండాలి, రాధికా బాబు నీ యొక్క సాధన పట్ల ఆయన ఏ విధంగా వృద్ధి చేయాలి, నువ్వు అనుగ్రహిస్తే తప్ప అని పొందలేడని అర్థం చెప్పాడు కదా. నీవు అనుగ్రహించందే పొందలేము, నీవు దయదలచాలంటే కృష్ణ ప్రేమ అని తప్ప ఇంకోటి కోరరాదు అని అర్థం. అదే దయ, పెద్ద దయ. అదే ఏమీ కోరని భక్తే దయ. అట్లా చూపించమ్మా అంటూ ఇండైరెక్ట్గా రాధికా ప్రసాద్ యొక్క సతీమణి ఎంత బాగా చెప్తున్నాడు, అద్భుతమైన బోధండి. అటు ఆమెకి చెప్తాడు, ఈమె చెప్తాడు, ఇద్దరిని ఏక మనసుకులై తని వారిగా చేసుకున్నటువంటి ప్రేమ ప్రభుకు శతకోటి నమస్కారాలు. కుసుమహర కుసుమర కుసుమ.